నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో లోయర్ బాడీ పార్ట్లోనే ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకునే ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నాను. ఇది మనం నార్మల్గా బటర్ఫ్లై పోజ్ అంటారు అన్నట్టు. ఇది అంటే దీంట్లో 3 వేరియేషన్స్గా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ పొజిషన్ 20 కౌంట్స్, సెకండ్ పొజిషన్ వచ్చేసి 20 కౌంట్స్, థర్డ్ పొజిషన్ వచ్చేసి 20 కౌంట్స్. ఇలా చేసుకోవడం వల్ల మన యొక్క అంటే బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడమే కాకుండా లెగ్స్లో అలాగే బ్యాక్లో ఉన్న ఫ్యాట్ అనేది నెమ్మదిగా రెడ్యూస్ అవ్వడమే కాకుండా పెల్విక్ గడ్స్ యొక్క మజిల్స్ అనేటివి కూడా స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుద్ది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై పోజ్ కంప్లీట్ చేసేసాక నెక్స్ట్ మనము లెగ్స్ని అంటే నీస్ని అటు ఇటు ట్విస్టింగ్ చేస్తూ ఉండడం వల్ల వేస్ట్ పార్ట్లోనే ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది కూడా మనము ఈచ్ లెగ్ 20 అంటే 40 రిపిటేషన్స్ చేస్తే సరిపోయిద్ది. ఓకే, కానీ అంటే చాలామంది ఒకసారి చేస్తే అయిపోతుంది కదా, ఎలాగో తగ్గిపోతుంది అని అనుకుంటారు. లేదండి, ఇది కంపల్సరీగా ఎవ్రీడే చేస్తేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి లెగ్ నీస్ని ఫార్వర్డ్కి అండ్ సేమ్ పొజిషన్కి తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఈ ఎక్సర్సైజెస్ వల్ల ఏంటిదనంటే మన యొక్క అంటే చాలామందికి స్టమక్ అనేది కిందికి జారి పడిపోతూ ఉంటుంది అన్నట్టు ఆఫ్టర్ డెలివరీ తర్వాత. సో అలాంటప్పుడు ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా యూజ్ అవుద్దండి. కంపల్సరీగా ఒక 40 అంటే ఈచ్ లెగ్ 20 చేయడం వల్ల యూజ్ అయితే వస్తుందండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్.